మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది ఈరోజు? ఒక బ్లాక్ మెయిలర్. 56 కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పింటాడు, మీరు వింటారు. 56 కేసులు. అవి కూడా ఏం కేసులు? స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న కేసులు కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు. మందిని తిట్టి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మహిళల గౌరవానికి భంగం వాటిల్లించే దిక్కుమాలిన కేసులు, దౌర్భాగ్య కేసులు, 56 కేసులున్న ఒక వ్యక్తి, ఒక బ్లాక్ మెయిలర్ ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు పలుకుతూ మీ ముందుకు తీసుకొచ్చింది. నేను అందుకే అంటా ఉన్నా, దయచేసి పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూడండి. ఒక గుణవంతుడు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్టు ఇవాళ మీకు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాడు. మరి ఎవరికి ఓటేయాలనేది మీ విచక్షణ, మీ విఘ్నతకు నేను వదిలిపెడతాను. ఇంకొక మాట కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలనే మాట మాత్రమే కాదు, ఏం చెప్పింది? అన్ని రాత పరీక్షలకు ఫీజు లేకుండా రాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెట్ పరీక్షకు 400 రూపాయలు ఫీజు పెడితే ఇదే రేవంత్ రెడ్డి గారు నానా యాగి చేసి 400 ఫీజు పెడతారా అన్నాడు. మరి ఇవాళ అసలు పరీక్ష ఫీజు లేకుండా పెడతా అన్నాడు. ఇవాళ టెట్ పరీక్షకు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2000 రూపాయలు పెట్టింది ఫీజు. 400 ఫీజును 2000 చేసింది. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఆలోచించండి.